హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హై హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈ రోజు వీడియోలో నేను మీకు ఎక్స్ట్రా పే అప్లికేషన్ గురించి కంప్లీట్గా చెప్తాను. ఎలా యూస్ చేసుకోవాలి, అసలు ఎలా వర్క్ అవుతుంది అని అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. గైస్, మీరు చాలా మంది Pinterest వీడియో కింద కామెంట్ చేశారు కదా, లైక్ ఎక్స్ట్రా పే గురించి చెప్పమని. సో ఈ వీడియో మీ అందరి కోసమే. ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ట్రా పే అప్లికేషన్ ఎలా యూస్ చేసుకోవాలి, అసలు ఎక్స్ట్రా పేలో మనీ ఎలా విత్డ్రా చేసుకోవాలి, అసలు మనీ ఎలా వస్తాయి, ఎన్ని డేస్లో వస్తాయి, ఎన్ని డేస్లో విత్డ్రా చేసుకోవచ్చు, అండ్ ఎక్స్ట్రా పే ఒకటే అప్లికేషన్ లేకపోతే ఎక్స్ట్రా పే లాంటి అప్లికేషన్స్ ఇంకా ఉన్నాయా, అవన్నీ కూడా మీకు ఈ రోజు వీడియోలో కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ చూపిస్తాను. లైక్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ప్రాసెస్ ఏంటి అని కూడా. సో గైస్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మళ్ళీ స్కిప్ చేస్తే మీరు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయిపోవచ్చు. సో లాగ్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్స్ట్రా పే అప్లికేషన్ మెయిన్ యూసేజ్ ఏంటంటే, మీరు ఏమైనా ప్రొడక్ట్ కొనుక్కున్నప్పుడు ఆ ప్రొడక్ట్ నుంచి వచ్చే కమిషన్ అంతా మీకు ఎక్స్ట్రా పే అప్లికేషన్లో పడుతుంది అనమాట. లైక్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఏమైనా కొన్నప్పుడు ఆ ప్రోడక్ట్ ఒక లింక్ మనం ఎక్స్ట్రా పేలో ఇచ్చామనుకోండి, సో ఆ యూజర్ కనుక ఆ ప్రోడక్ట్ కొంటే పేలో ఒక కమిషన్ ఉంటుంది అనమాట. ఆ ప్రోడక్ట్కి ఎంత కమిషన్ ఉన్నది, ఆ కమిషన్ అంతా మీ అకౌంట్లో పడుతుంది. గైస్, ఇలా ఒకరు కొంటే ఒకరు కమిషన్ పడుతుంది, 100 మంది కొంటే 100 మంది కమిషన్ మీకు పడుతుంది. మీకు లిమిట్ అంటూ ఏమి ఉండదు. మీరు ఎన్ని ప్రొడక్ట్స్ సెల్ చేస్తే మీకు అంత కమిషన్ అయితే పడిపోతుంటుంది. గైస్, ఒకవేళ మీకు ఎక్స్ట్రా పే అంటే ఏంటి తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో ఎక్స్ట్రా పే లింక్ పెడతాను. డైరెక్ట్గా మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తా చూడండి మొబైల్లో. గైస్, ముందుకైతే ఎక్స్ట్రా పే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ లింక్ పెట్టాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పే డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది చూడండి, ఇక్కడ స్టోర్స్ అని చెప్పి. సో ఈ స్టోర్స్ ఉన్నాయి కదా, సో మీరు ఇక్కడ స్క్రోల్ చేసుకుంటే మీకు ఫ్లిప్కార్ట్, మింత్రా, షాప్సీ, అమెజాన్, ఏజియో, రిలయన్స్ డిజిటల్, క్లియర్ ట్రిప్, బోట్, యాత్ర అలా చెప్పి మీకు అన్ని వెబ్సైట్స్ ఉంటాయి. మ్యాక్స్ అన్నీ కవర్ చేసాడు వీడు. ఓన్లీ అమెజాన్ ఒకటి, మీషో ఒకటి కవర్ చేయకుండా మిగతాన్ని కవర్ చేశాడు. అవన్నీ యాప్స్ అయితే మీకు ఇక్కడ ఉంటాయి. అండ్ అమెజాన్, మీషో కూడా మీకు ఎలా యూస్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్గా అయితే ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసామనుకోండి, చూపిస్తా చూడండి. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసిన తర్వాత సో ఈ షోని నేను Pinterestలో కానీ, టెలిగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ పెట్టాను అనమాట. ఓకేనా. సో ఈ షూ లింక్ మనం ఎలా కన్వర్ట్ చేయాలంటే, ముందుగా ఇక్కడ లింక్ కాపీ చేసుకోండి ఫ్లిప్కార్ట్లోంచి. తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పే యాప్కి వెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత మీకు కింద ఇక్కడ మేక్ లింక్స్ ఉంది కదా, అది మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మేక్ లింక్స్ ఉంది చూస్తే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్పుట్ లింక్స్ ఉంది కదా, ఇక్కడ మన కాపీ చేస్తున్న లింక్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కన్వర్ట్ కొట్టండి. కన్వర్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఒక లింక్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. సో ఈ లింక్ ఎక్స్ట్రా పే నుంచి కన్వర్ట్ అయిన లింక్ మీకు ఓపెన్ చేసి చూడండి. సో ఆ లింక్ ఓపెన్ చేసినా మనకు షూ ఓపెన్ అయ్యింది. కనుక ఈ షూ ఎవరైనా కొనుక్కుంటే మీకైతే కమిషన్ అయితే పడుతుంది అనమాట. ఓకేనా. ఎంత కమిషన్ పడుతుంది అంటే చూడండి, ఫ్లిప్కార్ట్ కమిషన్ అయితే అరౌండ్ 6.4% ఉంది. అంటే 100 రూపీస్ దానికి మనకి 7 రూపీస్ వరకు పడుతుంది నియర్లీ. ఒకవేళ అది 1000 రూపీస్ ఉంటే 70 రూపీస్ వరకు పడుతుంది. సో మీరు అనుకోవచ్చు, బ్రో 70 రూపీస్కి ఏంటి బ్రో ఇదంతా అనుకోవచ్చు కదా. సో మీరైతే ఇప్పుడు అలా ఆలోచించండి. 100 రూపీస్ ప్రోడక్ట్ ఒక 100 మెంబర్స్ కొంటే అది 700 రూపీస్. అదే 1000 మెంబర్స్ కొంటే 7000 రూపీస్ గైస్. అది మీకు తక్కువేం కాదు. ఎప్పుడు మీరు దీన్ని తక్కువగా చూడకండి. ఎఫిలియేట్ మార్కెటింగ్ అయితే చాలా మంచిగా చేసుకోవచ్చు. పెద్ద పెద్ద క్రియేటర్స్ అందరూ కూడా ఎఫిలియేట్ మార్కెటింగ్ యూస్ చేస్తారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, ఇందులో కానీ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, అక్కడి నుంచి కొనుక్కోండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడైతే మీకు డీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాం. అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, తక్కువ రేటుకి వస్తాయి అని చెప్తారు కదా. అందరూ ఈ లింక్సే మీకు అక్కడ పెడతారన్నమాట. ఓకేనా. సో బేసిక్గా ఎలా వర్క్ అవుతుందంటే, వాళ్ళు పెట్టిన లింక్స్ నుంచి మీరు కనుక కొనుక్కుంటే వాళ్ళకైతే మనీ వెళ్తుంది. ఆబ్వియస్లీ వాళ్ళు కష్టపడుతున్నారు, లైక్ వాళ్ళు మీకు మంచి డీల్స్ ఎత్తుకు పెడుతున్నారు కాబట్టి, వాళ్ళు మీకు తెలియని ప్రోడక్ట్ చెప్తున్నారు కాబట్టి కొనుక్కోవడంలో తప్పులేదు. ఆ లింక్స్లోంచి వాళ్ళకి మనీ వెళ్తూ ఉంటుంది. సో మీరు అంతే, మీరు మంచిగా ఒక రీల్ పోస్ట్ చేయండి, ఆర్ఎల్స్ Pinterestలో మంచి పిన్ పెట్టండి. మీరు టైం పెడుతున్నారు కదా దాని మీద. సో ఎవరైనా కొనుక్కున్నారనుకోండి, దాన్నే ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. చాలామందికి డేస్లోనే రిజల్ట్ కనబడుతుంది, చాలామందికి కొన్ని మంత్స్ కూడా పడుతుంది, కానీ పక్కా మాత్రం మనీ వస్తాయి. అండ్ ఆల్సో అమెజాన్కి ఎలా వర్క్ అవుతుందో కూడా మీకు చెప్తా చూడండి. అమెజాన్కి అయితే అమెజాన్ ఎఫిలియేట్ అనేది ఉంటుంది అనమాట. అది మీకు చూపిస్తా చూడండి. అమెజాన్ ఎఫిలియేట్ ఎలా వర్క్ అవుతుంది అంటే, అమెజాన్ వాడు ఓన్ ఎక్స్ట్రా పే అనమాట. అర్థమవుతుందా? ఇదిగా మీకు చెప్పాలంటే సేమ్ ఎక్స్ట్రా పేలో ఎలా వర్క్ అవుద్దో, అమెజాన్ వాడు ఓన్గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాడు, అమెజాన్ ఎఫిలియేట్ అని చెప్పి. ఆ యాప్లో మీకు సేమ్ ఇక్కడ మనీ ఎలా పడుతున్నాయో కమిషన్ ద్వారా, అలా అమెజాన్ ఎఫిలియేట్లో కూడా అలాగే పడతాయి మనీ. ఓన్లీ అమెజాన్లో ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే. ఓకేనా. సో అమెజాన్ ఎఫిలియేట్లో వేరే ప్రొడక్ట్స్ మనం సేల్ చేయలేం. అమెజాన్లో ఉన్న ప్రొడక్ట్స్కి ఓన్లీ అమెజాన్ ఎఫిలియేట్ వాడుకోవాలి అంతే. సో ఇది మీకు సైన్ అప్ అయినంటే చాలా డీటెయిల్స్ అడుగుతుంది, కొంచెం ప్రాసెస్ ఉంటుంది అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి. సో ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి మీరు కూడా సైన్ అప్ అయి చూడండి. అండ్ మీషోకి ప్రొడక్ట్స్ ఎలా సెల్ చేయాలంటే, మీషో ఇదివరకు ఎక్స్ట్రా పేలో ఉండేది. ఒక 1 year బ్యాక్ ఎక్స్ట్రా పే యాప్లోనే ఉండేది మీషో. సో మీషో వాడు కూడా ఏం చేశాడు, వాడు సొంతంగా మీషో క్రియేటర్ కంపెనీ పెట్టేసుకున్నాడు. ఓకేనా. ఇది ఎలా వర్క్ అవుద్దంటే చూడండి, మీకు చూస్తా. నేను స్క్రోల్ చేస్తున్నాను కదా, చూసారా మీకు ఆ వైలెట్ కలర్లో ఎఫిలియేట్ 9.6 కమిషన్. సో ఎప్పుడైతే మీరు ఆ క్రియేటర్ క్లబ్లో లాగిన్ అయిన తర్వాత ఈ లింక్స్ ఉన్నాయి కదా ఎఫిలియేట్, ఈ లింక్స్ ద్వారా చూడండి, ఇక్కడ ఈ లింక్స్ ద్వారా మీకు ఎవరైనా ప్రోడక్ట్ కొనుక్కుంటే మీకు అయితే అలా కమిషన్ పడుతుంది అనమాట మీషోలో. అది మీషో క్రియేటర్ క్లబ్లో. ఒకవేళ మీకు క్రియేటర్ అయితే ఇన్స్టాగ్రామ్లోంచి రీల్స్ పెట్టి మనీ ఎర్న్ చేసుకోవచ్చు అలా అనమాట.
ఎక్స్ట్రా పేకి వచ్చేసరికి సో అయితే మీకు ఏం డౌట్ లేదు అనుకుంటా కదా, నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ మీరు యాక్టివిటీ అంతా మీరు ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఏం చూపిస్తుంది అంటే మీ లింక్లోంచి వాళ్ళు కొనుక్కున్నారో లేదో కూడా మీకు ఇక్కడ చూపించేస్తుంది అనమాట. ఒకటి మీ లింక్ ఎన్ని మంది క్లిక్ చేశారు, ఆర్డర్ బుక్ చేస్తున్నారా, ఆర్డర్ బుక్ చేసుకుంటే మీకు టోటల్ ట్రాన్సాక్షన్ 1 అని వచ్చేస్తుంది. ఆర్డర్కి ఎంత మనీ వచ్చిందో కూడా ఇక్కడ కింద టోటల్ ట్రాన్సాక్షన్లో మీకు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇలా అయితే వర్క్ అవుతుంది. అండ్ కమింగ్ టు మనీ పార్ట్, మనీ ఎలా వస్తాయి అంటే సపోజ్ మీరు ఒక షూ లింక్ నాకు షేర్ చేశారు అనుకోండి, ఆ లింక్తో నేను షూ కొనుక్కున్నా, ఓకేనా, నేను మనీ పే చేస్తాను, షూ మా ఇంటికి కూడా వస్తుంది, నేను నచ్చింది, నేను ఉంచున్నాను షూ, ఆర్డర్ క్యాన్సిల్ చేయలేదు, ఆర్డర్ కూడా రిటర్న్ పంపట్లే, అప్పుడు మీకు మనీ వస్తాయి అనమాట. నేను ఇంకా మీరు తీసుకోకుండా బ్యాక్ పంపించారనుకోండి మీకు అయితే మనీ రావు. ఎప్పుడైతే నాకు ఆ షూ డెలివరీ అయిపోయిన తర్వాత నేనైతే బ్యాక్ పంపకూడదు. షూ కనుక దానికి క్యాన్సిలేషన్ కానీ రిటర్న్స్ కానీ ఏం లేకపోతే ఆ మనీ అయితే మీకు వస్తుంది అనమాట. షూకి తీసుకుంటే 7 days to 10 days వరకు ఉంటుంది కదా, అది దాటేసిన తర్వాత 1 month to 40 daysలో అయితే మీకు ఎక్స్ట్రా పేలో మనీ అయితే క్రెడిట్ అవుతాయి. ఓకేనా, ఎందుకు బ్రో 1 month తీసుకుంటుంది అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్లిప్కార్ట్కి ఎక్స్ట్రా పే ఒక పార్ట్నర్ కింద ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మీకైతే ఆ ఫ్లిప్కార్ట్లో డేటా అంతా మీకు ఎక్స్ట్రా పే వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది కాబట్టి ఒక 30-40 days అయితే పడుతుంది. సో మీకు మనీ మాత్రం పక్కా వస్తుంది. ఇందులో మీకు ఫ్రాడ్ ఏముండదు, స్కామ్ అయితే ఉండదు. లేట్ అయినా మనీ మాత్రం పక్కా వస్తుంది. ఓకేనా, ఆల్సో మనీ క్రెడిట్ అయిన తర్వాత మినిమం మీకు 100 rupees వస్తాయి కానీ మీరు విత్డ్రా చేసుకోవడం ఉండదు. ఓకేనా, ఎప్పుడైతే మీకు 100 rupees వస్తుందో అప్పుడే మీరు విత్డ్రా ఆప్షన్ మీకు ఎనేబుల్ అవుద్ది. విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేస్తే మీకైతే మీ బ్యాంక్లో అయితే మనీ అయితే క్రెడిట్ అయిపోతాయి. అండ్ మీలో కొంతమంది నాకు అడిగారు కదా, లైక్ బ్రో బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం మన ప్రాబ్లం ఏమవుతుంది అంటే ప్రాబ్లం ఏమవుదు. ఎందుకంటే చాలామంది క్రియేటర్స్ అండ్ నేను కూడా పర్సనల్గా నేను నా అకౌంట్ ఇచ్చాను, నాకైతే మనీ పడ్డాయి, దీంట్లో ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీరు ఓన్లీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తున్నారు, ఓటీపీ కన్నా ఏమీ ఇవ్వక్కర్లేదు. ఒకవేళ మీకు అంతగా డౌట్ ఉంటే ఒక జీరో అకౌంట్ తీసుకోండి కొత్తగా, ఆ అకౌంట్ సెపరేట్గా దీనికి లింక్ చేసుకోండి. సో మీకు డౌట్ ఉంటే చాలా చేసుకోండి, బట్ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఐ హోప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. సేమ్ ఇలాంటి ఇంకో యాప్ వచ్చేసి క్యాష్ కవర్ అనమాట. చూస్తే చూడండి యాప్, ఈ యాప్ కూడా సేమ్ టు సేమ్ దానిలానే వర్క్ అవుతుంది. బట్ ఈ యాప్లో మనకి క్యాష్ బ్యాక్ అని చెప్తాడు వీడు. ఆ యాప్లో మనకి 7% కమిషన్ చెప్తున్నాడు, ఈ యాప్లో క్యాష్ బ్యాక్ అనమాట. ఓన్లీ పేరే మారింది కాబట్టి వర్కింగ్ అంతా సేమ్. ఇటు క్యాష్ బ్యాక్లో ఇచ్చే డబ్బులు ఆడి కమిషన్ కింద ఇస్తాడు అనమాట. రెండు సేమే అనమాట. ఓకేనా, రెండు సేమ్లానే వర్క్ అవుతాయి, క్యాష్ బ్యాక్ అన్న కమిషన్ అన్నా కూడా. ఓకే, ఇది ఎలా వర్క్ అవుద్ది అంటే ఇది మన పర్సనల్గా మనం కొనుక్కుంటున్నప్పుడు అనమాట. ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్లో కొనుక్కోవాలంటే ఈ లింక్లోంచి క్లిక్ చేసిన తర్వాత విజిట్ ఫ్లిప్కార్ట్ ఉంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత కొన్నాను అనుకోండి ఫ్లిప్కార్ట్లోంచి, నాకైతే క్యాష్ కార్డ్లో మనీ పడుతుంది క్యాష్ బ్యాక్ కింద. అర్థమైందా? సో ఇక్కడ క్యాష్ కార్డ్లో అయితే లింక్ షేర్ చేయడానికి అయితే ఉండదు లైక్ వేరే వాళ్ళకి. సో నాకు పర్సనల్గా నాకు ఏది నచ్చిందంటే ఎక్స్ట్రా పే. ఎందుకంటే నేను ఎక్స్ట్రా పే పర్సనల్గా కూడా యూజ్ చేశాను, చాలా బాగా వర్క్ అవుద్ది అండ్ మంచిగా అయితే కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ముందైతే ఈ యాప్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి, చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీకు ఏం డౌట్ ఉండదు, అంతా క్లియర్గానే ఉంటుంది. ఐ హోప్ నేను మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో గైస్ ఇలా అయితే మీరు ఎక్స్ట్రా పే క్యాష్ కార్డ్ నుంచి కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఇప్పుడు మీకు ఏం డౌట్స్ లేవనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎక్స్ట్రా ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను మీకు డైరెక్ట్గా రిప్లై ఇస్తాను. సో గైస్ ఈ వీడియో ప్రత్యేకంగా మీకోసమే చేస్తాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను అలాగే జెన్యూన్ కంటెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. చలో గైస్, బాయ్.